సాయిరామ్ అండి. గరుడ పురాణము 6వ రోజు పారాయణము. వ్యాసమునీంద్ర, ఆ రోజు పరమశివునితో కలిసి మేమంతా శ్వేతద్వీపం చేరుకొని అక్కడున్న విష్ణు భగవానుని దర్శించి ప్రణామం చేసి స్తుతులనొచ్చాం. పరమ సారతత్వ స్వరూపుడగు విష్ణువు ద్వారానే ఆ పరమతత్వము యొక్క సారాన్ని వినడానికి మేమంతా వేచి ఉండగా పరమేశ్వరుడు మా అందరి తరఫున మహావిష్ణువునిలా ప్రార్థించాడు. హే దేవేశ్వర, హరే, దేవాదిదేవుడెవరో, పరమేశ్వరుడెవరో, ధ్యేయుడెవరో, పూజ్యుడెవరో, ఈ పరమతత్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతుష్టపరచగలమో, ఏ ధర్మం ద్వారా, ఏ నియమాన్ని పాటించి, ఏ పూజలు చేసి, ఏ ఆచరణను అనుసంధించి ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోగలమో తెలిస్తే అదే నిజమైన జ్ఞానం. ఆయన స్వరూపమెట్టిది? ఏ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టింపబడింది? దీనిని పాలించేదెవరు? ఆయన ఏ అవతారాలను ధరించి ఈ పనిని చేస్తాడు? ప్రళయకాలంలో ఈ విశ్వం ఎవరిలో కలిసిపోతుంది? సర్గలు, ప్రతిసర్గలు, వంశాలు, మన్వంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తితమవుతాయి? ఈ దృశ్యమాన జగత్తంతా ఏ దేవునిలో ప్రతిష్ఠితమై ఉంది? ఈ విషయాలన్నిటినీ తెలిపేదే నిజమైన జ్ఞానం, సత్యమైన సారతత్వం. నేను ఆ జ్ఞానానికి జిజ్ఞాసువుని, వీరంతా ఆ తత్వానికి అన్వేషకులు. మా అందరికీ పరమేశ్వర మహాత్యాన్ని, ధ్యాన యోగాన్ని కూడా విని తరించాలని ఉంది. దయచేసి మమ్ము కృతార్థులను చేయండి. అప్పుడు భగవానుడైన విష్ణువు శివునికి పరమాత్మ మహత్యాన్ని, ఆయన ప్రాప్తికి సాధనభూతమైన ధ్యానాన్ని, యోగాదిత నియమాలను, అష్టాదశ విద్యలలో విరాజమానమైన జ్ఞానాన్ని ఈ విధంగా ప్రసాదించాడు. రుద్రదేవ, బ్రహ్మాది దేవతలారా, నేనే అందరు దేవతలకు ఆరాధ్య దైవాన్ని, సర్వలోకాలకి స్వామిని నేనే, దేవ మానవాది జాతులన్నిటికీ ధ్యేయాన్ని, పూజ్యాన్ని, స్తుతియోగ్యుడును నేనే. రుద్రదేవ, మనుష్యుల చేత పూజలందుకొని వారికి పరమగతిని ప్రాప్తింపచేసేది, వ్రత నియమ సదాచారణలచే సంతుష్టుడనై వారి మనోరథాలను నెరవేర్చేది నేనే. నేనే ఈ సృష్టికి మూలాన్ని, స్థితికి కారకుణ్ణి, దుష్ట నాశకుణ్ణి, శిష్ట రక్షకుణ్ణి. నేనే మత్స్యాది రూపాలతో అవతరించి అఖిల భూమండలాల్ని పాలిస్తుంటాను. మంత్రాన్ని నేనే, దాని అర్థాన్ని నేనే. పూజ వల్ల, ధ్యానం ద్వారా ప్రాప్తించే పరమతత్వాన్ని నేనే. స్వర్గాదులను సృష్టించినది నేనే, ఆ స్వర్గాదులు నేనే. యోగిని యోగాన్ని, ఆద్యయోగాన్ని, పురాణాన్ని నేనే. జ్ఞాతను, శ్రోతను, మననకర్తను కూడా నేనే. సంభాషింపబడు విషయాన్ని, సంభాషించే వ్యక్తిని నేనే. ఈ జగత్తును నేనే. అందులోని సమస్త పదార్థాలు నా స్వరూపాలే. భోగ మోక్షప్రదాయకమైన పరమదైవాన్ని నేనే. ధ్యానం, పూజ, వాటి ఉపచారాలు, సర్వతోభద్రాది మండలాలు నేనే. హే శివాది దైవతములారా, నేనే వేదాన్ని, ఇతిహాస స్వరూపుడను, సర్వజ్ఞానమయుడను, సర్వలోకమయుడను, బ్రహ్మాది దేవతల ఆత్మస్వరూపుడను నేనే. సాక్షాత్ సదాచారాన్ని, ధర్మాన్ని, వైష్ణవాన్ని, వర్ణాశ్రమాన్ని, వాటి వెనుకనున్న సనాతన ధర్మాలన్నీ నేనే. యమ నియమాలు, వ్రతాలు, సూర్యచంద్ర మంగళాది గ్రహాలు నేనే. ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుక్మంతుడు గొప్ప తపస్సు ద్వారా నన్ను ఆరాధించాడు. అతని తపస్సు వల్ల సంతుష్టుడనై సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకో అన్నాను. దేవదేవ, నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు. ఆమెను ఆ దాసిత్వ గ్రహణం నుంచి విడిపించడానికి అమృతం కావాలి. మీరు నాకు వరమిస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస్య విముక్తిని గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలిచిపోతాను. మీరు వరమిస్తే మహాబలశాలిగా, మహా తపశక్తిశాలిగా, సర్వజ్ఞునిగా, పురాణ సంహిత రచనాకారునిగా, మహాశక్తిశాలిగా మీ సన్నిధిలోనే ఉంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికి మేలు చేయగలుగుతాను. ఇదే నా ప్రార్థన అని వరం కోరుకున్నాడు గరుక్మంతుడు. అప్పుడు నేను ఇలా ఆశీర్వదించాను.
ఓ పక్షిరాజా, నీవడిగిన వరం నీకు సంపూర్ణంగా లభిస్తుంది. నాగదాస్యం నుండి నీ తల్లి వినతకు విముక్తి లభిస్తుంది. దేవతలనందరినీ ఓడించి అమృతాన్ని అవలీలగా సాధించి తేగలవు. అత్యంత శక్తి సంపన్నతను కూడా సాధించి నా వాహనానివి కాగలవు. అన్ని రకాల విషాలను విరిచి వేసే శక్తి నీకుంటుంది. నా కృప వల్ల నీవు నా గాథలనే సంహిత రూపంలో ప్రవచనం చేస్తావు. నా స్వరూప మహత్యాలే నీవి కూడా అవుతాయి. నా గురించి నీవు ప్రవచించే పురాణ సంహిత నీ పేరిటనే గరుడ పురాణం అనే పేరుతో లోకంలో ప్రసిద్ధమవుతుంది. ఓయి వినతాసుత, దేవగణాలలో ఐశ్వర్యానికి శ్రీరూపానికి నాకున్న విఖ్యాతియే పురాణాలలో ఈ గరుడ పురాణానికి ఉంటుంది. విశ్వంలో నా సంకీర్తన జరిగే ప్రతి చోట నీ కీర్తన కూడా జరుగుతుంది. ఇక నీవు నన్ను ధ్యానించి ఆ పురాణ ప్రణయనాన్ని గావించు. ఇంతవరకు చెప్పి మహావిష్ణువు ఇంకా ఇలా అన్నాడు. పరమశివ, నా ద్వారా గ్రహించిన గరుడ పురాణాన్ని గరుడు కశ్యప మహర్షికి వినిపించాడు. కశ్యపుడి పురాణాన్ని వినడం వల్ల అబ్బిన గారుడీ విద్య బలం వల్ల ఒక కాలిపోయిన చెట్టును తిరిగి బ్రతికించగలిగాడు. గరుడు కూడా ఈ విద్య ద్వారా అనేక ప్రాణులను పునర్జీవితులను చేశాడు. యక్షి ఓం ఉం స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే గారుడి పరావిద్యను పొందే యోగ్యత లభిస్తుంది. యక్షి ఓం ఓం స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే గారుడి పరావిద్యను పొందే యోగ్యత లభిస్తుంది. రుద్రదేవ, నా స్వరూపంచే పరిపూర్ణమైన గరుడిని జ్ఞానముఖం ద్వారా వెలువడిన గరుడ మహాపురాణాన్ని మీరు వినండి. అధ్యాయం 2 సంపూర్ణం. సాయిరామండి. 6వ రోజు పారాయణం సంపూర్ణం.